ఓకే, సో ఇప్పుడు మొదలు పెడుతున్నాం మన ఎంటర్టైన్మెంట్ నల్గొండలో. ఏంటి అనుష గారి సంగతిలో చెప్పాలి. బావగారు ఎలా ఉన్నారు? ఇంకా పెళ్లి కాలేదు. రాలేదు ఇంకా, వస్తాడు నా రాజు. ఈ రోజు ఏ రోజు? ఇంకా టైం ఉంది. ఇంకా టైం అంటే ఎంత? 2 రోజుల 3 రోజుల 5 రోజుల? 2 years. 365 + 365 లెక్కల్లో మేము కొంచెం వీక్. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏం చదువుకున్నావు సిస్టర్? జాబ్ చేస్తున్నా. రే చదువుకోవడం ఏంట్రా, చదువుకొని అయిపోయాక జాబ్ కూడా చేస్తున్నా అని అంటే నువ్వు 10th పాస్ అయ్యావా? అయ్యాను. మీరు అవలే? నేను ఫెయిల్ అయ్యాలి, నీకు జాబ్ చేసేవాడు కదా నేను కూడా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎలాంటి బావ కావాలి? హైట్ ఉండాలి. హైట్ అంటే ఎంత? 9-10 అడుగుల? 6. చాలా? చాలు. ఓకే, ఇంకా? బియర్డ్ ఉండాలి. గడ్డ ఉండాలి. యా, మంచిగా. అంటే ఏ రేంజ్ ఇంత బాగా ఇంత గడ్డ ఉండాలా? అంతొద్దు. సత్సంగ్ అంత శాంతంగా ప్రశాంతంగా అందరూ జాగ్రత్తగా వినండి. ఈ లోకం అనేది అలా ఇక్కడ వరకే బియర్డ్ ఫుల్ ఉండాలి. మీలాగా. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. కాదు, అసలు ఇలాంటి క్వాలిటీస్ కూడా చూసుకుంటారా అనుకోలేదు. అట్లుంటది మనతో. మూడోది తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలి. రంగు ఏమన్నా కొరుక్కొని తింటావా ఏంటి? మరి అంత తెల్లగా వద్దు, కొంచెం తెల్లగా. గడ్డం కూడా తెల్లగా ఉంటదేమో అప్పుడు. గడ్డం వద్దు, అది బ్లాక్ ఉండాలి. అది బ్లాక్ ఉండాలి. ఇవి ఇలాంటి అనుకున్న మా సిస్టర్ కి రేపు నన్ను పెళ్లికి పిలుస్తుంది కదా, అప్పుడు నేను షాక్ అవుతానేమో. ఇటు బావగారు కనపట్లేదు, ఉన్నాడా పక్కన అని. వచ్చి తెల్ల డ్రెస్ లో కూడా కనపట్లేదు, ఇటు బాబా ఇంత నాలుగు ఉన్నాడు అంటాను నేను. అందుకే డ్రెస్ తెల్లదేయం. కాదు, పెళ్లి పీటల మీద తెల్ల డ్రెస్ అయ్యవా? అయ్యా, గోల్డ్ కలర్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. నాకు చాలా మంది సిస్టర్లు ఉన్నారు, ఈ రేంజ్ అడ్వాన్స్డ్ సిస్టర్ లేదు. సో ఆఖరికి పెళ్లి కొడుకు ఏ బట్టలు వేసుకోవాలో కూడా ముందే డిసైడ్ చేసి పెట్టింది అంతే అక్కడ. అంతే కదా సిస్టర్? పేరు ఏమన్నా అదేదో సినిమాలో మహేష్ అనే పేరే ఉంటేనే ప్రెజెంట్ బ్లాంక్ లో ఉంది. ఇంకా బ్లాంక్ ఆలోచిస్తున్నా. సో ఆచించు. సరే, ఇప్పుడు బావ నేను ఏమని పిల్లాలి అది కూడా డిసైడ్ చేయి. ఇప్పుడు అనుష కదా, అనువా, అషానా, నుషానా, షానా, అంశు అని పిలవాలి. తేడా వస్తే నరికేస్తా. మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. సరే అంశు, పడుకున్నాము, ఉదయం లేచేసరికి దెయ్యాలుగా మారిపోయాం మనం. నువ్వు ఆ చెట్టు మీద కూర్చున్నావు, నేను ఈ చెట్టు మీద కూర్చున్నాను. సో మన ఇద్దరం మాట్లాడుకోవాలి. ఏటి అంశు, ఏం చేస్తున్నావు? నాకు ఒక డౌట్ వచ్చింది అంశు. ఇప్పుడు మనం ఇంత తెల్ల బట్టలు వేసుకుంటాం కదా, అవును, ఇవి సబ్బులు యాడ్లు అయి ఉంటాయి కదా, దానికి మనల్ని పిలచ్చు కదా. మనం ఇలా అన్నాం అనుకో. మనం ఎప్పుడు ప్లాన్ చేయలేదు కదా, ఇప్పుడు చేసినాం కదా, చెప్దాం. ఈసారి చెప్దాం. సరిపోయారు ఇద్దరు. సరే, నీ చెట్టు బానే ఉందా? మన గాలి వచ్చినప్పుడు నా చెట్టు ఊపోయిందమ్మా, ఎక్కడ పడిపోతానో అని తెగ భయపడ్డాను తెలుసా. ఇరిగిపోయింది. నీ చెట్టు ఇరిగిపోయిందా? ఇంకో చెట్టు మీదకి వెళ్ళి. ఇంకో చెట్టు ఎక్కేసా? నాకేమో వేరే చెట్టు మీద వెళ్తానంటే ఆ చెట్టు మీద దెయ్యం పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇది నాది, నువ్వెందుకు వద్దావు అంటుంది. నాకు చెప్తే నేను చెప్తుండే కదా. నీ దగ్గర 3-4 చెట్లు ఉన్నాయా? ఉన్నాయి. మంచి పని చేసావు అనుషు. నాకు ఒకటే చెట్టు ఉందమ్మా, ఈ చెట్టు ఎప్పుడు ఊడిపోద్దో ఎప్పుడు పడిపోద్దో తెలియట్లేదు. అయినా నీకులాగే దెయ్యం అవగానే 4-3 చెట్లు పెట్టుకోవాలి. ఎప్పుడు ఒకటే చెట్టు మీద అంటే బోర్ వచ్చేస్తుంది. ఏటక్క, ఒకే చెట్టు మీద ఎంతసేపు అని అలా పెడతాం. ఇదిగో మొన్న ఇంట్లో బ్లడ్ బ్యాంక్ నుంచి 2 బాటిల్ తెచ్చి పెట్టుకున్నారంట. తాగినావా? వెళ్ళలేదు, నువ్వు వస్తాక చెరుకు 2 ఉన్నాయి కదా. ఏంటి నాకు చెప్పకుండా? చెప్పకుండా చూసావా, నేను నీ కోసం నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరు వెళ్ళి చెరుకు బాటిల్ తాగుదామంటే నువ్వు ముందే వెళ్ళి తాగేసావు. నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. సర్ప్రైజ్ తాగేసాక కాదు. ఇప్పుడు తెల్ల బట్టలు ఉన్నాయి కదా, మార్చేద్దామా? ఇది తెలిపేసుకుని భయపడరు. ఆ తెల్ల బట్టలు ఉండాలి, పాట అదే ఉండాలి. ఇదే పాట నా చిన్నప్పటి నుంచి. చిచ్చి బోర్ కొడుతుంది, ఇంకో పాట అన్న లేదు. మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఆడదాం. ఓకే, ఆడదాం. డుండు నుక్కు టక్క డుక్క, డుండు నుక్కు టక్క, డుండు నుక్కు అష్టచెమ్మ, డుండు నుక్కు చెక్క. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఫస్ట్ ఇదే గుర్తుండట్లేదు. సరే, ఫస్ట్ ఒక లైన్ చెప్పు. డుండు నుక్కు టక్కడమ్మ, డుండు నుక్కు టక్క. డుండు నుక్కు టక్కడుమ్మ, డుండు నుక్కు. ఇది చెప్తే మంచి మొగుడు వస్తాడంట. చెప్పు. డుండు నుక్కు టక్కడుమ్మ, డుండు నుక్కు, డుండు డుండు. మంచి మొగుడు రావడానికి మంత్రం ఇది. ఇంకొకసారి మళ్ళీ చెప్తా. డుండు నుక్కు టక్కడమ్మ, డుండు నుక్కు టక్క, డుండు నుక్కు అష్టచమ్మ, డుండు నుక్కు చెక్క. డుండు నుక్కు నక్కటుమ్మ, డుండు డుండు. ఈ నక్క ఎందుకు వచ్చింది మధ్యలో?
డుండు నుక్క టక్క డుమ్మ డుండు నుక్కు టక్క. డుండు నుక్కు నక్క టుమ్మ డుండు డుడ్డు. నక్కని, ఆవుని, మేకని, ఇంకా నీకు నచ్చిన యానిమల్స్ అన్ని తీసుకురా. ఇంజనీరింగ్ జాబు నువ్వు 10th అయ్యలేదా అంది. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఏది డా గుణింతో చెప్పాడు తిరిగి. డాడా డాడా డీడి డీడి డూడు డూడు డుమ్ డహా డుమ్ డహా డమ్ డహే. డమ్ డహే. ఇప్పుడు చెప్పు. డుండు నుక్క టక్క డుమ్మ డుండు నుక్కు టక్క. డుండు నుక్కు నక్క డుమ్మ డుండు డుక్కు టక్క. డుండు నుక్కు అష్టచెమ్మ డుండు నుక్కు చెక్క. డుండు నుక్కు అష్టచెమ్మ నక్క డున్న. నక్కడున్నా ఇదేదో కొత్తగా వచ్చింది పదాలు. కిలికిలి భాష కంటే మా డుక్కు భాష ఇంకా పెద్దగా ఉందన్నమాట. చెప్పాలి కొట్టండి. స్వప్నక్క చెప్పండి. బావ ఏం చేస్తున్నాడు? గొబ్బెమ్మ బిజినెస్. ముద్దుగా గొబ్బెమ్మ అని పిలుస్తున్నావా? ఫస్ట్ మా మ్యారేజ్ అయిన కొత్తలా ఆ. నా పేరు స్వప్న కదా, ఆ. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మని రా అనే డైలాగ్ చెప్పిండు. చెప్పాడు. అచ్చా అప్పుడే డిసైడ్ అయిపోయాడు గొబ్బెమ్మని రాని. ఇప్పుడు బాధపడుతున్నాడు అనవసరంగా నేను ఏం కాదు ఏం కాదు, చాలా హ్యాపీగా ఉంటాడు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. అని లోపల ఎలా ఉంటాడు నీకెలా తెలుస్తుంది? నాలాంటి ఓ బామర్తి కూర్చొని ధనాదాన్ ధనాదాన్ మహాదానందం అని గ్లాస్ ధనాదానానికి అప్పుడు వస్తాయి బయటకు అన్ని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. మా సిస్టర్ స్వప్న సిస్టర్ అంటే నాకు ఎక్కడా డౌట్ లేదు. ఎందుకంటే అప్పుడు పెళ్ళైన తర్వాత కూడా మా సిస్టర్ ఏకంగా మా బావని దారిలో పెడతానే ధైర్యంతో పంపించాం మేము కదా. ఓకే అంతే అంతే. అదే ధైర్యంతో బావని అలా కంట్రోల్లో పెట్టి అలా మీకు మీకు నా పైన అంత నమ్మకం ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే సిస్టర్, లవ్ అరేంజ్డా? లవ్ కమ్ మ్యారేజ్. ఆ. చూసాక ఇష్టపడ్డాడు. ఎక్కడ లవ్? ఫస్ట్ టైం లవ్. నేను కాదు తను. ఎక్కడ చూసాడు? మా ఇంట్లోనే. ఉమ్. నన్ను చూసాడు, ఇంకా వేరే వాళ్ళని చూసాడు, కానీ నన్ను ఎక్కువ ఇష్టపడ్డాడు. పెళ్లి చూపులకు వచ్చాడా లేకపోతే ఊరికనే? పెళ్లి చూపులు. పెళ్లి చూపులుగా వచ్చి చూసాడు. ఆ. చూసి ఇంకా అక్కడే కోల్పడిపోయాడు. ఇక్కడి నుంచి వెళ్ళా అంటాడు. అదొద్దు ఇదే చేసుకుంటా అని. అదొద్దు ఇదే కావాలి. మా బావ అంతే. ఇదిగో ఈ అమ్మాయే కావాలి, నేను కుర్చీ కదలను, మీరు చెప్పండి అంటే నా ముందు కాదు కానీ బయట అలానే ఉంది. బయట కుర్చీలో కూర్చున్నాడు, కదలలేదు. ఏమండో ఇది విన్నారా? ఏటి బావ నువ్వు? ఈ కుర్చీ కాకపోతే ఇంకో కుర్చీ లేవా ఏంటి? బట్ ఆ కుర్చీ నీకు నచ్చినప్పుడు ఆ కుర్చీ మడత పెడతాం అనుకో. సరే మొత్తానికి అలా జరిగిపోయింది. సరే ఇప్పుడు సడన్ గా అలా సీన్ మార్చితే ఓ చోట నువ్వు ఓ చోట నేను దెయ్యాలుగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఓకే ఏంటి సప్పు, ఏంటి సంగతులు? అబ్బా ఎండ బాగా ఎక్కువగా ఉంది సప్పు, 2 ఏసీలన్నా ఉంటే బాగుండేది. నువ్వెప్పుడయ్యావు దయ్యంలాగా? రాత్రి పడుకున్నా తెల్లారిసరికి ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చున్నా. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, దయ్యాలము. అవును మన దెయ్యాల ఫ్రెండ్స్. నైట్ వేటకెళ్దాం. వేటకెళ్దామా? ఏం తెద్దాం? మనకి ఎవరు నచ్చితే వాళ్ళ బ్లడ్ తాగుదాం. తెచ్చేద్దాం అంతే, ఇక ఆగాల్సిందే లేదు. ఫస్ట్ ఇగో ఈ లైన్ లో 3 ఉన్నారు. ఈ ముగ్గురులో ఇగో నేను ఆ ఎల్లో సారీ అక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళు వద్దులేండి. వీళ్ళు వద్దా? ముసలు అయిపోయారు. వద్దు, మనం యంగ్ ఉడుకు వేడి బ్లడ్ తాగుదాం. అచ్చా అసలు మా సిస్టర్ వేసే ప్లాన్స్ అస్సలు తగ్గేదే లేదు. అలాంటి ప్లాన్స్ అంతే కదా సిస్టర్? ఓకే